వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, మీరు సిద్ధంగా ఉన్నారు. మీకు కావాల్సిన అన్ని రకాల రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి అని ఏంజల్ చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. అలాగే ఏంజల్ మీకు ఏ విషయాల్లో మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పారనేది కూడా అడిగి తెలుసుకుందాం. ఓకేనా? వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మూమెంట్ టు మూమెంట్ ప్రతి క్షణం కూడా ముందుకు వెళ్లకుండా చేయాలని ఒక మొదలు. ప్రజెంట్ ఎనర్జీ రీడింగ్ అండి, ఛానల్లో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టైమ్లెస్ రీడింగ్, ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఓకేనా? ఎస్, యు ఆర్ ద మెజిషియన్. మీ ఓన్ లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోగలరు. మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు దేనికి కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి ఇది అల్టిమేట్ సైన్ అండి. మీకు మీరు ఏం చేస్తున్నారు, దేని గురించి ఎదురు చూడొద్దు. ఓకేనా? అది అప్లై చేశారా? ఓకే, పక్కన పెట్టేసి మీరు ఏం క్రియేట్ చేస్తున్నారో అది క్రియేట్ చేయండి. చేసే పని చేయండి, బట్ ఎదురు చూడొద్దు. ఓకేనా? మీ వంతు మీరు ఎంత చేయాలో అంత చేయండి. ప్రతిఫలానికి ఎదురు చూడొద్దు. మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో, లేదా ఏదైనా మీరు లోన్ అప్లై చేయడం కానీ, లేదా క్లియరెన్స్కి కానీ, లేదంటే జాబ్కి కానీ, బిజినెస్కి కానీ, ఏదైనా సరే మీరు ఏదైతే చేశారో అది రిటర్న్కి మాత్రం ఎదురు చూడొద్దు. ఆల్టర్నేటివ్గా ఇంకోటి పక్కనే స్టార్ట్ చేసేయండి. వచ్చేది వస్తుంది, జరుగుతుంది, మూవ్ అయిపోతూ ఉండండి. ఓకేనా? మీ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి మీరు క్రియేట్ చేసుకోవడానికి. మీ లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోవడానికి, మీ కాళ్ళ మీద నిలబడడానికి మీ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. ఓకేనా? మీతో ఏంజల్ ప్రొటెక్షన్ ఉంది. మీ చేతిలో ఆల్రెడీ ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది. ఓకేనా? ఒక వే ఆఫ్ ఇన్కమ్, మీ దగ్గర మనీ ఎర్న్ చేసుకునే ఒక వే ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి. యూ ఆల్రెడీ మెడల్డ్ అండి. మీకు ఆల్రెడీ మెడల్స్ కూడా వచ్చినాయి, లేదంటే మీరు స్కిల్డ్ పలానా కొన్ని స్కిల్స్ మీకు ఉన్నాయి ఆల్రెడీ. అందులో మీకు రికగ్నైజేషన్ కూడా వచ్చింది. అందులో మీరు నిలబడ్డారు, గుర్తించబడ్డారు. అండ్ మీకు చాలా థింగ్స్లో నాలెడ్జ్ ఉంది, చాలా ఇన్ఫినిటీ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. ఓకేనా? చాలా మందికి కూడా ఆ విషయాలు కూడా తెలియదు. అందులో కూడా మీకు చాలా నాలెడ్జ్ ఉంది. ఒక బ్లూ కలర్, రెడ్. ఓకేనా? 4 మెడల్స్ వచ్చాయి. 4 స్కిల్స్, ఎకనామీని జనరేట్ చేసే 4 స్కిల్స్ మీకు సిద్ధంగా ఉన్నాయి. జస్ట్ మీరు దాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని మీ లైఫ్ని మీరు తీర్చిదిద్దుకోవడం ఒకటే ఆలస్యం. ఓకేనా? కొన్ని నెలల్లో మీకు ఫుల్గా రోడ్ మ్యాప్ అనేది అంత క్లియర్గా ఒక ప్రాసెస్లో మీకు కనిపించేస్తుంది. ఫస్ట్ ఫ్యూ మంత్స్, ఎస్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా మీరు వాటరు ఫైర్ని సింగిల్ హ్యాండ్తో డీల్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం. అంటే మీరు ఎంత స్కిల్డ్ పర్సన్, ఎంత స్కిల్డ్ ఉమెన్ బీయింగ్. ఓకేనా? మీరు ఎంత స్కిల్డ్, నాలెడ్జబుల్ ఉన్న ఒక పర్సన్ అనేది మీకు ఆల్రెడీ అర్థం అవ్వాలండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. అసలు ఎక్కడ కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మీరు చాలా రకాల థింగ్స్ని బ్యాలెన్స్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకేనా? మీ వైపుగా దూసుకొచ్చి ఎగరడానికి వస్తున్న వాళ్ళని అండ్ మీరంటే రగిలిపోతున్న వాళ్ళని సింగిల్ హ్యాండ్తో మీరు హోల్డ్ చేశారు, పట్టుకున్నారు, సింగిల్ హ్యాండ్తో ఆపారు వాళ్ళని. అండ్ ఇంకో సైడ్ మిమ్మల్ని ఇల్యూషన్లో, భ్రమలో ఉంచుతూ సెంటిమెంటల్గా డ్రామాలు ఆడుతున్న వాళ్ళని ఒక చేత్తో మీరు హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ ఈ క్రమంలో మీ లైఫ్ని మీరు ఎక్కడ కూడా సాక్రిఫైస్ అవ్వకూడదు. సెల్ఫ్ కేర్లో సాక్రిఫైస్ అవ్వకూడదు, ఫుడ్లో సాక్రిఫైస్ అవ్వకూడదు. అన్నీ కూడా ఉంటేనే లైఫ్. మీరు ఇప్పటి వరకు చేసింది ఒక రకంగా, మీరు కొంతమందితో ఆర్గ్యూ చేసుకుంటూ కొన్ని రోజులు, కొంతమందితో ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల కొన్ని రోజులు, ఇదంతా అయిపోయాక ఇది పరిస్థితి అని మీకు అర్థమయ్యాక మీరు బ్యాలెన్స్లోకి వచ్చి సింగిల్ హ్యాండ్తో ఇప్పుడు మీరు నిలబడ్డారు. అంటే మీ స్టామినా అనేది నెంబర్ 1లో ఉంది. ఇక్కడ మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కానీ, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కానీ, వాళ్ళంతా కూడా మీ యొక్క లైట్కి, మీ యొక్క నాలెడ్జ్కి జెలసీ ఇవిలై చూపిస్తున్న వాళ్ళు. ఓకేనా? కొన్ని మంత్స్లో రికవర్ అయిపోతారు. అస్సలు వర్రీ అవ్వద్దు. మీ దారి చాలా క్లియర్గా ఉంది. కొన్ని నెలల్లో మీకు ఒక వే అనేది కనిపించేస్తుంది. ఇంకా మీరు ఎంతైతే అనుకుంటున్నారో అంత ఇన్కమ్ మీరు జనరేట్ చేసుకోవడానికి ఒక సాలిడ్ ఫౌండేషన్ కనిపిస్తుంది. సాలిడ్గా ఒక ఫౌండేషన్ వేయగలరు మీరు.
దానికి మీరు సిద్ధంగా ఉన్నారు, ఒక పనిని స్టార్ట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు, స్టార్ట్ చేసేయండి. ఓకేనా, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఎకనామీని జనరేట్ చేసుకునే ఒక క్రమంలో మిమ్మల్ని మీరు మీ బ్యాలెన్స్ని మీరే క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకేనా, మీ బ్యాలెన్స్ని మీరే క్రియేట్ చేసుకోవాలి, మీ హెల్త్ని మీరే టేక్ కేర్ చేయాలి, మీ పర్సనల్ లైఫ్ని మీరు టేక్ కేర్ చేయాలి. ఇప్పుడు ఫైనల్గా మీ గురించి మీరు కేర్ తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు దాకా మీరు హ్యాండిల్ చేసింది ఏదైతే ఉందో అవి రెండు కూడా యూనివర్స్కి ఇచ్చేయండి. మీరంటే మండిపడుతున్న వాళ్ళు, ఎగిసి పడుతున్న వాళ్ళు, నిప్పుల్లాగా వాళ్ళు పొగలు చిమ్ముతున్న వాళ్ళు, ఎమోషనల్గా సెంటిమెంటల్గా డ్రామాలు ఆడిన వాళ్ళందరినీ యూనివర్స్కి ఇచ్చేయండి, మీ డివైన్కి ఇచ్చేయండి, మీ ఇష్టదైవానికి ఇచ్చేయండి, వాళ్ళకి వదిలేయండి. ఇంకా మీరు మీ క్రియేషన్లో, మీ ఓన్ లైఫ్ క్రియేషన్లో మీరు బిజీ అయిపోవాలి. ఇప్పుడు లీగల్ మ్యాటర్స్లో ఉన్న వాళ్ళు కాంప్రమైజ్ అయిపోండి, క్లియర్గా మాట్లాడుకోండి, రికవర్ అయిపోతారు. డబ్బుల విషయంలో మీ లైఫ్లో బిగ్ అండ్ హ్యాపీ చేంజెస్ కనిపిస్తున్నాయి. వెరీ నియర్ ఫ్యూచర్లో చూసే న్యూ డైరెక్షన్ అండి. ఓకేనా, లెటర్ బి ఈజ్ అ సిగ్నిఫికెంట్, ఎఫ్ ఈజ్ అ సిగ్నిఫికెంట్, ఇన్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఇన్ అవ్వాలి అనే టైం కోసం చూస్తున్న వాళ్ళందరూ కూడా క్లియర్గా మాట్లాడుకోండి. మీరు క్లియర్గా మాట్లాడుకుంటే మీరు అసలు ఇంకొకరి విషయంలో గొడవకి వెళ్ళాలా వద్దా మీకే అర్థమైపోద్ది. ఓకేనా, ఏంజల్ చెప్తున్నారు, చూస్ ఏ న్యూ డైరెక్షన్ మార్చండి. ఓకేనా, డబ్బులు సంపాదించడానికి చాలా దారులు ఉన్నాయి. మీరు ఎవరితో అయితే హ్యాండిల్ చేయడానికి చూస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ యొక్క లైఫ్ పర్పస్లోకి వెళ్ళిపోయారు, వాళ్ళని దారి అయితే మార్చలేరు. ఓకేనా, ఖచ్చితంగా వాళ్ళ దారిని మార్చలేరండి. మీ గోల్ని మీరు కంప్లీట్ చేసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు. ఎలాగైనా సరే మీరు ఒక నెంబర్ లేదా ఒక పని ఒకటి చేయాలని అనుకుంటున్నారు. దానికోసం కొంతమందితో కాన్ఫ్లిక్ట్ చేయాల్సిన పరిస్థితి. ఓకేనా, అంటే కొంతమందితో గొడవ పడాలి, కొన్ని డీటెయిల్స్ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, కొన్ని పనులు మీరు చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఆటంకాలు కలుగుతాయి, కొన్ని చిరాకులు పరాకులు ఉంటాయి. అయినప్పటికీ కూడా ద ఎండ్ ఆఫ్ ఏ ఫేస్ ఆర్ ఏ సిచ్యువేషన్ అండి. సిచ్యువేషన్ ఎండింగ్కి వచ్చేసింది, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. టైం టు మూవ్ ఆన్. ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వండి, లేదంటే ప్రయోజనం లేదండి. మీ విషయాల్లో ఎవరు కూడా ఏది క్రియేట్ చేయలేరు. మిమ్మల్ని ఆపాలి అనే ప్రయత్నం నుంచి వాళ్ళు కనుక మూవ్ ఆన్ అవ్వకపోతే పరిస్థితులు తారస్థాయికి అయిపోతాయి. ఓకేనా, యు ఆర్ ఆల్రెడీ అవేకెన్, ఎస్, రిలీజ్ ఇట్. 13 ఈజ్ అ సిగ్నిఫికెంట్, న్యూ బిగినింగ్ లేకుండా చేసేయాలి. ముగ్గురు విషయంలో మర్చిపోండి. లెటర్ బి, రూట్ వేస్తున్న వాళ్ళందరూ. ఓకేనా, డైరెక్షన్, యాక్షన్. ఓకేనా, ఇంటిని ఇబ్బంది పెట్టాలి, ఇంటిలో అద్దెలు దాటాలి, ఇలాంటివి జరగవు. ఇక్కడ ప్రొటెక్టెడ్ చైల్డ్ అండి. ఓకేనా, మీరు ముందుకు వెళ్ళిపోవాలి, ఇది మూవ్ ఆన్ అయిపోయే టైం. ఓకేనా, 3 ఆఫ్ ఏ, ఎస్, గ్రేట్ సాడ్నెస్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా ఫీల్ అవుతారు లేదా బాధపడతారు, ఇబ్బందికరమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. హీల్ అవ్వండి, టైం తీసుకోండి, రెస్ట్ తీసుకోండి, ఫేస్ ప్యాక్ వేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఫర్గివ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు క్షమించుకోండి, మీకు మీరు కేర్ తీసుకోండి, అండ్ ఎంత కూడా సెటరేట్ అయిపోద్ది. ఓకేనా, సో దేనికి కూడా బాధపడుతూ కూర్చోవద్దు. మీరు బాధపడుతూ కూర్చున్నారు అంటే బాధ అలాగే ఉంటుంది. మీరు బాధపడితే బాధ తరిగిపోదు. ఓకేనా, బాధపడడం మానేయండి, ఫోకస్ని షిఫ్ట్ చేయండి, టైంకి హీల్ అవ్వండి. ఓకేనా, మీరు మీ సొంతంగానే వచ్చారు. కొన్ని సిచ్యువేషన్స్లో మీరు వెళ్తున్న ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని రకాల సాడ్నెస్ ఉంటుంది, బట్ మూవ్ అయిపోండి. ఓకేనా, న్యూ పార్ట్నర్షిప్, న్యూ కాంట్రాక్ట్, న్యూ సిచ్యువేషన్ కనిపిస్తుంది, కొత్త డైరెక్షన్లో మూవ్ అవ్వండి. హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తారండి మీరు. ఫైనాన్షియల్గా సెక్యూరిటీ కనిపిస్తుంది. ఓకేనా, లెటర్ కే, ఫైండ్ ద మ్యాజిక్ ఇన్ ద లిటిల్ థింగ్స్. ఓకేనా, వాటర్ యూస్ చేసేవాళ్ళు, రీసెంట్గా వాటర్ గ్లాస్లో వాటర్ తాగిన వాళ్ళు. ఓకేనా, వాటర్ ఎనర్జీ, ఎమోషనల్గా. ఓకేనా, డోంట్ గివ్ అప్. మీరు క్రియేట్ చేసుకునే అన్నీ కూడా ఇప్పుడు ప్రొటెక్ట్ చేసుకునే టైం. ఓకేనా, మీరు దాచుకునే అన్నీ కూడా ఒకసారి సరి చూసుకొని మళ్ళీ దాచేసుకునే టైం. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అంటే మీరు ఏదైతే దాచారో, ఏదైతే ప్రొటెక్ట్ చేశారో, ఏదైతే క్రియేట్ చేసుకున్నారో, అది సోషల్ మీడియా కావచ్చు, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్ కావచ్చు, అండ్ మీ మనీ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సేవింగ్స్ అన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేసుకోండి.
ఓకేనా? జాగ్రత్తగా పెట్టుకోండి. యు ఆర్ స్ట్రాంగ్ అండి. యు ఆర్ ఏ స్ట్రాంగ్. మీకు చాలా అంటే చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఎస్, ఆర్కేంజెలే చెప్తున్నారు. హార్ష్ జడ్జిమెంట్స్ ఇవ్వద్దు. మర్చిపోండి వాళ్ళ పనులు, గతంలో వాళ్ళు చేసినవన్నీ మర్చిపోండి. ఓకేనా? కంపాషన్‌తో ఉండండి. గ్రీనరీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. కనిపించకుండా ట్రావెలింగు, చెట్లు, ఎకరాలను చూడటం, లేదంటే పావురాలు ఇంకొకరు పెంచుకున్నయి, మీ చుట్టూ బర్డ్స్ కనిపించడం. ఓకేనా? లయన్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి. కేర్ గివర్. హార్ష్ జడ్జిమెంట్స్ ఇవ్వద్దు. రిలీజ్ చేసేయండి. మర్చిపోండి. వాళ్ళ వేసిన వేషాలు మర్చిపోండి. ఇద్దరు మేల్ పర్సన్స్. ఓకేనా? యు ఆర్ ద డ్రీమర్ అండి. అలాగే నమ్మకంతో ఉండండి. మీ యొక్క డ్రీమ్స్ని ఫాలో అవ్వండి. మీకు అన్ఎక్స్పెక్టెడ్గా చాలా అవకాశాలు వస్తున్నాయి. ఎస్, ఐఎమ్ రెడీ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.